హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఒక మంచి శుభవార్త అండి. మనకి ప్రభుత్వ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల పోస్టుల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. వీటిలో మనకి జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, అలాగే అటెండర్స్, దోబీ, ఇంకా చాలా రకాల పోస్టులు అయితే ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే ఉన్నాయండి. 5వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థుల దగ్గర నుంచి డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థుల వరకు ప్రతి ఒక్కరికి ఈ యొక్క నోటిఫికేషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక ఈ నోటిఫికేషన్కి మన యొక్క అప్లికేషన్ని ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. మరి ఈ నోటిఫికేషన్ తాలూకా అన్ని వివరాలు అనేటువంటివి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అలాగే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలంటే మాత్రం మన సక్సెస్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే దాదాపుగా 19 రకాల పోస్టులు ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే భర్తీ చేస్తున్నారండి. ఇక్కడ మనకి అన్ని కూడా మ్యాక్సిమం 5th క్లాసు, 7th క్లాసు, ఇక అలాగే డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉండేటువంటి నోటిఫికేషన్ ఇది. ఇక పైనుంచి మనం పోస్టులు అయితే చూద్దాము. ఇక్కడ లైబ్రేరియన్ అయితే కనుక ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకి డిగ్రీతో పాటుగా బ్యాచులర్ లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వచ్చేసరికి శాలరీ కన్సాలిడేటెడ్గా 15,000 అయితే ఇస్తారు. పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఒకటి ఉంది. దీంతో అయితే కనుక మనకి డిగ్రీ అలాగే PGDCA పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటారండి. ఈ యొక్క కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికేట్ ఉండి డిగ్రీ పాస్ అయితే ఈ యొక్క పర్సనల్ అసిస్టెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు దీనికి కూడా 15,000 అయితే శాలరీ ఇస్తారు. అలాగే జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్ అయితే 3 అయితే ఉన్నాయండి. దీనికి కూడా మీకు డిగ్రీ విత్ PGDCA పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. మీకు కంప్యూటర్ మీద అయితే కనుక పరిజ్ఞానం ఉన్నాయైతే చెప్తున్నారు. దీనికి కూడా మీకు 15,000 కన్సాలిడేటెడ్గా శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక DEO డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసరికి 3 పోస్టులు అయితే ఉన్నాయండి. దీనికి కూడా మనకి డిగ్రీ విత్ PGDCA అయితే ఇవ్వడం జరిగింది. సో 15,000 దాకా కన్సాలిడేటెడ్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. హౌస్ కీపర్స్, వార్డెనర్స్ అనేటువంటి పోస్టులు అయితే 2 ఉన్నాయండి. దీనికి కూడా డిగ్రీ విత్ BEd చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కన్సాలిడేటెడ్గా 12,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక అలాగే అటెండర్స్ అనేటువంటి పోస్టులు అయితే మనకి ఇక్కడ 2 అయితే ఉన్నాయండి. దీనికైతే 7th పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 12,000 దాకా శాలరీ ఇస్తారు. క్లాస్ రూమ్ అటెండర్స్ అనేటువంటి పోస్టులు అయితే 2 ఉన్నాయండి. ఇది కూడా 7th పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 12,000 దాకా శాలరీ అయితే ఇస్తారు. ఇక డ్రైవర్స్ HV అనేటువంటి పోస్ట్ అయితే ఒకటి ఉందండి. 7th పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా మీకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. 15,000 శాలరీగా అయితే ఇస్తారు. ఇక అలాగే డ్రైవర్స్ లైట్ వెహికల్ మోటార్ సైకిల్కి అయితే కనుక ఒకటైతే ఇచ్చారండి. 7th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 12,000 దాకా శాలరీ ఇస్తారు. ఇక అలాగే వాచ్మెన్ పోస్ట్ కూడా మనకు 2 అయితే ఉన్నాయండి. దీనికి కేవలం 5వ తరగతి పాస్ అయితే చాలు, 12,000 దాకా శాలరీ ఇస్తారు. ఇక అలాగే క్లీనర్, వ్యాన్ అటెండెంట్, ఆయాస్, స్వీపర్స్, ల్యాబ్ అటెండెంట్ అనేటువంటి పోస్ట్ కూడా మనకైతే ఉన్నాయి. దీనికి కూడా 5th క్లాస్ పాస్ అయితే చాలండి, 12,000 దాకా శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ అయితే కనుక ఒకటైతే ఉందండి. దీనికైతే 10th పాస్ ఉండాలి. అలాగే దాంతోపాటుగా ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ చేసినటువంటి సర్టిఫికేట్ అయితే కనుక మీ దగ్గర ఉండాలైతే చెప్తున్నారు. సో దీనికైతే 12,000 దాకా శాలరీ ఇస్తారు. ఇక అలాగే లైబ్రరీ అటెండెంట్స్ అనేటువంటి పోస్ట్ అయితే ఒకటి ఉందండి. 7th పాస్ అయితే చాలు, 12,000 దాకా శాలరీ ఇస్తారు. ఇక అలాగే కుక్స్, కిచెన్ బాయ్స్, టేబుల్ బాయ్స్, దోబీ అనేటువంటి పోస్టులు అయితే ఉన్నాయండి. వీటన్నిటికి కూడా 5th పాస్ అయితే చాలండి. సో మనకి ఇక్కడ శాలరీ వచ్చేసరికి 12,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్గా ఉండేటువంటి నోటిఫికేషన్ అండి. తక్కువ క్వాలిఫికేషన్ పొంది మనకి ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు కావాలనుకున్నటువంటి అభ్యర్థులైతే ఈ యొక్క నోటిఫికేషన్ చాలా చక్కగా అయితే ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి ఇక్కడ 1/7/2020 నాటికి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి OC అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు అండి. ఒకవేళ SC, ST, BC అభ్యర్థులు అప్లై చేసేటైతే వాళ్ళకి 5 సంవత్సరాల వయసు సడలింపు అయితే ఇవ్వడం జరిగింది. సో 47 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే కనుక మనకి ఇక్కడ 3 years రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక అలాగే PH క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి 10 ఏళ్ళు దాకా రిలాక్సేషన్ ఇచ్చారు. సో 52 సంవత్సరాల దాకా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అండి. ఇక అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 300 రూపాయల అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందండి. ఒకవేళ SC, ST, PH ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అప్లై చేసేట్లయితే కేవలం 200 రూపాయల అప్లికేషన్ ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఈ యొక్క అమౌంట్ మొత్తాన్ని కూడా అభ్యర్థులు కేవలం DD పేరిట మాత్రమే తీయాల్సి ఉంటుందండి. ఈ యొక్క DD వచ్చేసరికి ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, నెల్లూరు, SPSR, నెల్లూరు డిస్ట్రిక్ట్ పేయబుల్ ఎట్ నెల్లూరు అనేటువంటి అడ్రస్ మీద DD తీయాల్సి ఉంటుంది. ఈ యొక్క DDని మీరు ఏ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి అయినా తీసుకోవచ్చండి.
సో ఫ్రెండ్స్, ఇక ఈ యొక్క నోటిఫికేషన్కి అభ్యర్థులు కేవలం ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా మాత్రమే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ మీకు ఇక్కడైతే నేను చూపిస్తున్నాను. సో ఇదే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అనేది నేను కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో క్యాండిడేట్స్ అక్కడి నుంచి కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసి, అలాగే దాంతోపాటుగా డీడీ కూడా అటాచ్ చేసి వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుందండి. మీ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా పంపించవలసినటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే టు ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నెల్లూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ అనేటువంటి అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇక అభ్యర్థులు ఎవరైతే యొక్క నోటిఫికేషన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో మనకి అప్లికేషన్ డేట్ అయితే కనుక డిసెంబర్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ అయిందంటే, అంటే నిన్నటి నుంచి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి లైన్లోకి వచ్చేసిందండి. సో ఇక చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ 11తో యొక్క నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుందండి. అయితే ఇక్కడ మనకి నెల్లూరు డిస్టిక్లో నుంచి వచ్చినటువంటి పోస్టులు కదా మనం అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకి డౌట్ రావచ్చండి. అప్లై చేసుకోవచ్చండి, ఎందుకంటే మనకి ఇక్కడ 80 to 20 మనకి రిజర్వేషన్ అయితే ఫాలో అవుతున్నారు. సో 80% వచ్చేసరికి మనకి లోకల్, 20% వచ్చేసరికి లోకల్ కమ్ నాన్ లోకల్ పోస్టులు అనేటువంటి రిజర్వేషన్ రూల్ అయితే ఫాలో అవుతున్నాం అయితే కనుక నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో కావాలనుకుంటే కనుక మీరు యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని కూడా రిఫర్ చేసుకోండి. దాని తాలూకా లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. ఇక మనకి ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదండి. మనకి ఇక్కడ అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థుల్ని మెరిట్ బేసిస్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ యొక్క లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారండి. దానికి సంబంధించినటువంటి గ్రీవియన్సెస్ ఏమైనా వస్తే కనుక అవన్నీ పరిష్కరించి ఫైనల్గా మీకు ఒక మెరిట్ లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారు. ఆ తర్వాత డిస్ప్లే చేసినటువంటి అభ్యర్థుల యొక్క డాక్యుమెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీషన్ తర్వాత ఈ యొక్క పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు నర్సింగ్ కాలేజ్ వారు ప్రస్తుతానికి యొక్క పోస్టులను కూడా కేవలం అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారండి. సో ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ అనుకున్నటువంటి అభ్యర్థులు అయితే మాత్రం వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ఓపెన్ చేసేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి. మనకి చాలా తక్కువ టైం అయితే ఉంది. డిసెంబర్ 11వ తారీఖుతో యొక్క నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు నర్సింగ్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమేవ జయతే.